బైక్ కేస్ తీసుకో. థ్యాంక్ యూ డాడీ. డాడీ, నేను ఎప్పటి నుంచో నా బర్త్డేకి ఒక బైక్ గిఫ్ట్గా అడుగుతున్నా కదా, ఈరోజు నా బర్త్డే, ఒక బైక్ కొనిస్తావా? బైకే కదా, ఉండు తెచ్చాను. నా కోసం మా డాడీ కేటీఎం బైక్ తెచ్చాడో, డ్యూక్ బైక్ తెచ్చాడో, లేదంటే స్పోర్ట్స్ బైక్ తెచ్చాడో. ఇదిగోరా నువ్వు అడిగిన బైక్. దీన్ని కొనడానికి చాలా కష్టపడ్డా. జాగ్రత్తగా ఆడుకో. ఏంటి, ఈ ఆడుకునే బైకా? నేను అడిగింది ఈ ఆడుకునే బైక్ కాదు డాడీ, రియల్ బైక్. మా ఫ్రెండ్ రిషి అను తశ్విన్ ఉన్నారే, వాళ్ళ పేరెంట్స్ కొనిచ్చారు చూసావా, అలాంటి బైక్ డాడీ. ఓహో, వాళ్ళ పేరెంట్స్తో నన్ను కంపేర్ చేస్తావా? ఇప్పుడు నీ ఫ్రెండ్స్తో నిన్ను కంపేర్ చేస్తా. మన ఇంటి పక్కన సీతారాం ఉన్నాడు కదా, అతను నీ స్కూలే కదా, నీ క్లాసే కదా. అతనికి ఎగ్జామ్లో 95% వస్తే నీకు 50% కూడా రాలేదు. మీ క్లాస్లో భార్గవి ఉంది కదా, ఆమె నేషనల్ టాలెంట్ టెస్ట్లో సెకండ్ వచ్చింది. తమరు ఫ్లిప్ టెస్ట్ కూడా పాస్ కారు. చదువు రాదు కానీ బైక్ కావాలంట. బైక్ నీకు అంతగా కావాలంటే సైకిల్ కొనిస్తా, ఆరోగ్యానికి కూడా మంచిది. పో, వెళ్ళి చదువుకోపో. బైక్ కావాలంట, బైక్. ఏంటండి పేరెంట్స్ ఇలా ఉన్నారు? చిన్నపిల్లలు బైకులు అడిగితే వాళ్ళకు కొనిచ్చి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. వామ్మో, వీడి గొడవలో పడి నేను ఆఫీస్కి వెళ్ళడం మర్చిపోయా. తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి. వావ్, ఎవరిదిరా ఈ బైకు? నా బర్త్డే అని మా డాడీ గిఫ్ట్గా ఇచ్చారా. దా ఒక రౌండ్ వెళ్ళొద్దాం. ఆపండి అమ్మా, ఆపండి. మీ ఏజ్ ఎంత అమ్మా? 16 years సార్. చిన్నపిల్లలు అయ్యండి, బండి నడుపుతారా? పాండి పోలీస్ స్టేషన్కి. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. మీరు ముందు పోలీస్ స్టేషన్కి పదండి. నమస్తే సార్. నమస్తే, ఏమైంది? వీళ్ళు చిన్నపిల్లలు అయ్యండి, బండి నడుపుతున్నా సార్. ఎమ్మటే వాళ్ళ పేరెంట్స్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మను. నెంబర్ చెప్పు. 001234 హలో, అగస్తే గారేనా? అవును సార్. నేను 2 టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను. మీ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి రాండి. ఎందుకు సార్? మీరు ముందు రాండి. సరే సార్. సార్ నమస్తే సార్. నమస్తే సార్. ఏంటి సార్ మా వాళ్ళని అరెస్ట్ చేశారు? ఏమయ్యా, నువ్వేనా వీళ్ళ పేరెంట్వి? అవును సార్. ఏమయ్యా, మైనర్స్కి బైక్ ఇవ్వకూడదని తెలీదా? వాళ్ళకి ఏజ్ లేదు, లైసెన్స్ లేదు, హెల్మెట్ లేదు. వాళ్ళకి ఏమన్నా అయితే ఎవరిది రెస్పాన్సిబిలిటీ? ఆగండి, మీ మీద కేసు రాస్తాం. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, వద్దు సార్, ప్లీజ్ సార్. ఫస్ట్ టైం కాబట్టి ఫైన్తో వదిలేస్తున్నా. నెక్స్ట్ టైం కానీ రిపీట్ అయితే మీ మీదను మీ పిల్లల మీద కేసు పెడతాం. దయచేసి మీరు కూడా మైనర్స్కి బైక్ ఇవ్వకండి. బైక్ ఇచ్చి ప్రమాదాలు కొని తెచ్చుకోకండి. వేర్ హెల్మెట్, రైడ్ సేఫ్లీ. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. సీట్ బెల్ట్ పెట్టుకోండి, ప్రమాదాలని నివారించండి. ప్లీజ్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్. మన ఊర్లో పుట్టి కష్టపడి చదివి డాక్టర్ అయిన దేవాంశ్ గారిని స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు దేవాంశ్. ఈరోజు నేను ఇంత పెద్ద డాక్టర్ అవడానికి కారణం నా పేరెంట్స్, ఇంకా నాకు చదువు చెప్పిన టీచర్స్. ఈరోజు నేను ఇక్కడ మెడికల్ క్యాంప్ పెట్టి
అందరికీ ఫ్రీగా ట్రీట్మెంట్ ఇస్తున్నందుకు నాకెంతో సంతోషంగా ఉంది. మీరు కూడా బాగా చదువుకొని హై పొజిషన్కి వచ్చి 10 మందికి సహాయం చేస్తారని కోరుతున్నాను. ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్, సిట్ డౌన్. థ్యాంక్ యూ మ్యామ్. పిల్లలు త్వరలో యాన్యువల్ డే వస్తుంది కదా, ఎవరెవరికి ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ నేమ్స్ ఇవ్వండి. మేడం నేను కరాటే చేస్తాను. నీకు కరాటే వచ్చా? ఏదో ఒకసారి చెయ్యి. ఖ ఖి ఖు ఖే ఖై ఖో ఖౌ ఖం ఖహ. కరాటే చేస్తున్నావా లేకపోతే యుద్ధం చేస్తున్నావా? వెళ్ళి కూర్చోపో. మేడం నేను డాన్స్ చేస్తాను. నీకు డాన్స్ కూడా వచ్చా? ఏదో ఒకసారి వచ్చి చెయ్యి. నీ డాన్స్కి ఒక దండం. వెళ్ళి కూర్చోపో. మేడం నేను పాట పాడతా మేడం. పాటలు పాడతావా? సరే వచ్చి పాడు. खबरलो तो यारे कोई कोई कोया हमारे संग मामा कोई 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 न कोई. ఒరే ఆపరా బాబు, చెవులోంచి రక్తం వస్తుంది నీ పాటను విని. వెళ్ళి కూర్చోపో. మేడం నేను యోగా చేస్తా. ఏది? వచ్చి ఒక ఆసనమే చూద్దాం. మేడం వీడు పడుకున్నాడు మేడం. యోగా చేయమంటే పడుకున్నావా? లే. మేడం నాకు యోగాలో శవాసనం ఒక్కడే వచ్చు మేడం. నిన్ను చూస్తేనే అర్థమవుతుందిలే. వెళ్ళి కూర్చోపో. పిల్లలు, మీరు ఇలా చేస్తే కుదరదు. చదువుతో పాటు ఆటపాటలు కూడా ముఖ్యమే. అప్పుడే మీరు ఫిజికల్గా మరియు మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉంటారు. మీరు మంచి పౌరులుగా ఎదగాలంటే ముందు మంచి విద్యార్థులుగా ఉండాలి. అందుకే పెద్దలు ఏమన్నారో తెలుసా? నేటి బాలరే రేపటి పౌరులని. మీరు అన్ని రంగాలలో అభివృద్ధి చెంది ఈ దేశానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. ఓకే, ఆల్ ద బెస్ట్, బాయ్.